వైసీపీ బరిలో లేకపోవటాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు, వాళ్ళు కంటెస్ట్ చేయకపోవటాన్ని? వాళ్ళకి ప్రజల్లో వాళ్ళు పార్టీగాను నాయకత్వ లక్షణాలుగాను మనం గమనించినట్లయితే మనుగడ కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ముందు వీళ్ళు వ్యవహరించిన తీరు గత 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును మనం గమనించినట్లయితే ఆ తీర్పు వల్ల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఆ పనిచేసే విధానం వల్ల వాళ్ళు కోలుకోనటువంటి దెబ్బ మాత్రం రాజకీయ దృక్పథంలో మనం గమనిస్తే కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది అనేది నా భావన. సో ఇప్పుడున్న ప్రత్యర్థి, వామపక్ష నేపథ్యం ఉన్న ప్రత్యర్థి, గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు వారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయనకి వైసీపీ ఇండైరెక్ట్గా తెరవడానికి సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వార్త. తర్వాత ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులకి, అంటే వైసీపీ నాయకులకి కొంతమందికి చెప్పారు, రాజా గెలవకూడదు, గట్టిగా మీరు పనిచేయండి అని చెప్పారనేది ఒక వార్త. సో ఇప్పుడు వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఇందుట్లో వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరనడానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం, ఖచ్చితంగా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, ఉంటారు రాజకీయంగా. ఇద్దరికీ అవసరం. ఒకరికంటే ఏంటంటే బయట ఉండి మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పుకుంటున్నారు, కానీ ఓడిపోతే మేము పోటీ చేయకపోయినా వామపక్షాల నుంచి ఉంటేనే ఓడిపోయింది అని చెప్పుకోవడానికి ఒక మార్గం ఏర్పడిద్ది అనేది ఒక ఆలోచన. రెండవది, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం రెండో అవతారం ఎత్తానంటున్నాడు. ఎదురువాడి భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తానికి ఒక ఆస్కారం ఉంటుంది. మరి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయటానికి 100కి 200 పాళ్ళు ఆస్కారం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రగతికి ఓటేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రత్యర్థి ఎవరనేది కాదు, అదే క్యాండిడేట్ ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయమని. ప్రగతికి ఓటేయమని. కారణం ఏంటి ఆ నినాదం ఇవ్వడానికి? ప్రగతికి ఓటు అంటే ది కమిట్మెంట్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ కూటమి అండ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్స్ లైన్ ఆఫ్ థింకింగ్, ఇది మోర్ రిలవెంట్ నేను అనేది. ఈ రోజున ఆయన చూస్తున్నటువంటి, చేస్తున్నటువంటి, సాధించాలనుకున్నటువంటి విధానం మనం గమనించినట్లయితే, విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులకి ఆనందం కలిగించే నేపథ్యంలో ఆయన రాజధానిని ఏర్పరచాలి, పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించుకోవాలి, పారిపోయిన పరిశ్రమలు మళ్ళీ తిరిగి తెచ్చుకొని విజన్ 2020 1995లో ఆయన మొదటిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆలోచన మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. విజన్ 2020 డాక్యుమెంట్ ప్రవేశపెట్టినప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నాకు కూడా అనిపించింది ఇదేదో ఒక రకమైనటువంటి మనం ఇది సాధించగలమని లేమా, ఊరికనే ఇది రాజకీయ లబ్ధి పొందడానికి ఏదైనా మాట్లాడారా అని చెప్పి ఒక చిన్న మనసులో కలిగినటువంటి ఆలోచన. బట్ బై ఎండ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ పట్టణంలో ఓఆర్ఆర్ దాటి మైండ్ స్పేస్లోకి అడుగు పెడతా ఉంటుంటే, అంతేకాకుండా ఇదివరకు హైదరాబాద్ అనగానే మనకు 4 మీనార్లతో ఉన్నటువంటి చార్మినార్ని మనకి చూపించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్ అనగానే చూపించేది ఏంటంటే హైటెక్ సిటీ. అంటే హూ ఇన్వెంటెడ్ దట్ అండ్ హూజ్ విజనరీ ఆఫ్ దట్ హైటెక్ సిటీ అంటే అది అట్లా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, డెవలప్మెంట్లో బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని మనం చూసాం. అంతేకాకుండా 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్తో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిన తర్వాత
పట్టిసీమ అనేది పోలవరంని తర్వాత పట్టిసీమ అనేది ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే అన్నపూర్ణగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు డెల్టాలు రక్షించడానికి మూలకారకుడు ఆయన. అంటే రైతు వ్యతిరేకంగా ముద్రించడానికి ప్రయత్నించారు కొంతకాలం, ఇరిగేషన్ గురించి తెలియదు అనుకున్నారు కొంతకాలం, ఎప్పుడు సర్వీస్ సెక్టర్ అన్నారు కొంతకాలం. అంటే ఆయన యొక్క ఆలోచనలకి ఆ స్థాయికి చేరలేనటువంటి కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నాడు. ఇవాళ మోటార్కి కూడా కంప్యూటర్ పెడుతున్నాం. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 25 ఏళ్లలో పురోగతి చెందేలాగా ఈ సమాజం ఉంటే ఆ సమాజంలో తన స్థాయి ఈరోజు కూడా ఎవరు కూడా దానికి తగ్గట్టుగా ఏ రాజకీయ నాయకుడు కూడా, నాకు తెలిసినంతవరకు మేము ఇనీషియల్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎస్ఎం కృష్ణ గురించి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పేవాడు. బట్ నో కంపారిజన్. ఎస్ఎం కృష్ణ వెల్ డ్రెస్డ్ వెల్ నాలెడ్జ్ జెంటిల్మెన్గానే మిగిలిపోయాడు తప్పితే అంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో, సంస్కరణ చేసే విషయంలో వీటిలో చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఎవరికి కూడా రాజకీయాల్లో పోలిక లేదనేది నా భావన. అంటే ఏదో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏదో నా పార్టీ నాయకుడు, నా ముఖ్యమంత్రి కాబట్టి నేను పొగుడుకోవాల్సినది కాదు. వాస్తవ పరిస్థితుల్ని ఈ రోజున ప్రజల ముందరికి చూపిస్తా ఉన్నాం. ఏ రకంగా ఉమ్మడి ప్రభుత్వంలో చేశారు, ఏ రకంగా విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఆ రోజున ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి ఫిట్మెంట్ 43% పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 1% ఎక్కువ ఇచ్చి ఆ రకంగా అయితే మేము రంజింపు చేయలేకపోయాం. ఇంకేదో చేస్తాడని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి కులాన్ని, మతాన్ని, వర్గాల్ని రెచ్చగొట్టి ఆ రకంగా కోత పెట్టాడుగా. ఇవాళ రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును, ఉద్యోగస్తులకి ఏమి ఇచ్చాడంటే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు. ఎవరు మాట్లాడటానికి లేదు. ఉద్యోగస్తుల్ని ఓ రకంగా చెప్పాలంటే జైల్లో పెట్టించడానికి వెనకాడినటువంటి ప్రభుత్వం. ఆ రకంగా మరి మనం గమనిస్తే చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి సమాజం కాపాడబడింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి కోరినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఎన్నికగా నేను భావిస్తాను.